నీ కోసమే ఒక పనోడు తయారవుతాడు, నీ కోసమే ఒక రాజు తయారవుతాడు. ఇది ప్యారలల్ రియాలిటీస్ అంటారు, సేతు విజ్ఞానం. అసలు ఇన్ని సంవత్సరాలు ఎలా ధ్యానం చేసావు, అంత సమాధి స్థితి ఎట్లా కుదిరింది అంటే, నేనేం చేయలేదయ్యా, అది జరిగిపోయింది అన్నాడంట. సో లేదు అని ఎప్పుడైతే చెప్తామో భావన, అది ఎప్పటికీ లేకుండానే ఉంటుంది. దాన్నే మహాపరిశూన్యం అంటారు. ఇంకా ఏ ప్రయత్నం ఉండదు, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. అసలు వాడు అనుభవం కోసం ధ్యానం చేయడు, ధ్యానం కోసమే ధ్యానం చేస్తాడు. దేవుడు అనేవాడు పరిపూర్ణంగా ఉంటాడు, అతనికి దేంతో సంబంధాలు లేవు, నిర్గుణంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు. ఒకే ఫ్రీక్వెన్సీకి సంబంధించిన మైండ్ సెట్ ఉండే వాళ్ళంతా ఒక దగ్గరికి లాగబడతారు. మెడిటేషన్ చేసినప్పుడు మనం బీటా నుంచి ఆల్ఫాకి, ఆల్ఫా నుంచి తీటాకి, తీటా నుంచి డెల్టాకి. ఎవరైనా సరే నీ ఇంట్లో గడప దాటొస్తే వాడు నీకు గురువు అని గుర్తుపెట్టుకో, నీకు శిష్యుడు కాదు. అంటే ఎవడైనా నిన్ను ధ్యానం అడగడానికి వస్తే, నేర్చుకోవడానికి వస్తే, వాడు శిష్యుడు కాదు, నీకు నేర్పించడానికి వచ్చాడు యాక్చువల్గా. నువ్వు వాడి వల్ల నేర్చుకుంటావు, ఇదేంటి వీడేదో అడిగాడు, ఓ వీడి సమస్య ఇదేదో ఉంది, దీనికి ఏదో సొల్యూషన్. అట్లా మొదటి నుంచి అహంకారం తుంచేస్తాడు గురువు అనేవాడు. ఎందుకంటే ఒక లెవెల్ దాటిన తర్వాత సాధన కూడా వదిలేయాలి. లయం కావాలంటే ప్రయత్నం చేసేవాడు ఉండకూడదు అసలు. సాధన ఒక స్టేజ్ దాకే ఉంటుంది, దాని తర్వాత ఈశ్వర ప్రణిధానము అంటారు దాన్ని. ఇప్పుడు నది దాటిన తర్వాత తెప్ప తగలేయడము అంటారు కదా. నది దాటిచ్చింది కానీ తల మీద వేసుకొని పోం కదా. అట్లాగా స్పిరిచువాలిటీలో సాధన కూడా ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్ దాటిన తర్వాత అక్కడ జ్ఞానాన్ని కూడా వదిలేయాలంటాడు కృష్ణుడు. లయం కావాలి అంటే కోటి ధ్యాన సమూలయ. సో వీడు ఆ ఈగోను పట్టుకొని ఎన్ని జన్మలు తీసుకుంటాడో మనకు తెలియదు. అధిక గురువులు అనేది ఏంటంటే, మామూలు ఈగో పోవచ్చేమో కానీ ఒక గంటలోనో ఒక జన్మలోనో, స్పిరిచువల్ ఈగో పట్టుకుందంటే అది ఎన్ని జన్మలైనా పోదా. మనసు, గ్లాండ్స్, హార్మోన్స్ ఇంటర్లింక్డ్ లో ఉంటాయి. మనసు మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా గ్లాండ్స్ నుంచి మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఫీలింగ్స్ మారుతాయి. అట్లాగే రివర్స్ లో కూడా చేయొచ్చు. గ్లాండ్స్ యాక్టివేషన్ చేసి మనసును కూడా మంచి ఎక్స్ట్రసీ స్టేట్ కి తీసుకెళ్ళచ్చు. సో ఈ ధ్యానం చేసేటప్పుడు మీరు ఏ భావంతో కూర్చుంటారు? భావన లేని పూజ, భావన లేని పని బూడిదలో పూసిన పన్నీరు అంటారు. అర్థమైందా? అట్లాగే ధ్యానానికి కూడా ఒక భావన ఉంది. ఆ భావన ఏంటి అంటే, అసలు ధ్యానం అంతిమ లక్ష్యం ఏంటి అంటే, అసలు మెయిన్ భావం ఏంటి అంటే, ధృతం, నేను దేవుడు వేరు కాదు అనే పరోక్ష జ్ఞానంతో మొదలు పెడతాం ధ్యానాన్ని. ఈ దేవుడు గుణం ఎలా ఉంటుంది అంటే, ఓమ్ని ప్రెసెంట్, ఓమ్ని పోటెంట్, ఓమ్నిసెంట్, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు, సర్వాన్ని సృష్టించింది ఆయనే. సర్వాంతర్యామి, ఓమ్ని ప్రెసెంట్, అన్ని దగ్గరలో ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, సృష్టిలో కూడా ఉన్నాడు. ఓకే, ఈ భావనతో చేయడమే ధ్యానం. ఫస్ట్ పరోక్ష జ్ఞానం వస్తుంది. ఓకే, నేను దేవుడు జ్ఞానపరంగా వేరు కాదు అనేది జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి? ధ్యానం ద్వారా అనుభవించాలి. సో ఆ భావనతో ఎప్పుడైతే మొదలు పెడతామో, యద్భావం తద్భవతి. ఓకే, చాలా మంది ధ్యానం ఎందుకు చేయాలి అంటే, హీలింగ్ కోసమో, లేకపోతే ఏదైనా మనశ్శాంతి కోసమో ఈ బై ప్రోడక్ట్స్ పట్టుకొని ధ్యానం చేస్తారు. ధ్యానం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ, చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి. హెల్త్ అనేది ఈజీ, యాంగ్జైటీ అనేది ఈజీగా పోతుంది. ఇవే పెద్ద సమస్యలు జనాలకి. అసలు లక్ష్యం ఏంటంటే, ధ్యానం లక్ష్యం దేవుడు అయిపోవడం. అయిపోవడం కాదు, ఆల్రెడీ దేవుడే, తెలుసుకోవడం, రియలైజేషన్. సో అసలు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, ధ్యానంలో భావన అనేది లోపిస్తుంది. భావన లేని పూజ అంటారు కదా, అట్లా భావన లేని ధ్యానం చేస్తారు. ఎందుకు చేస్తున్నాం అనేది తెలియదు. సో నేను దేవుడు అంట, సో జ్ఞానపరంగా నాకైతే అర్థమైంది, నేను కూర్చుంటాను. సంకల్పాలు పెడతారు, ఇది బాగోవాలని కూర్చుంటారా? అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, రివర్స్ లో జరుగుతుంది లోపల. ఎందుకు చెప్పండి? ఎప్పుడైతే మాటలతో మీకు ఏదైతే కావాలని అడుగుతున్నారో, దానికి రివర్స్ లో ఎమోషన్ ఉంటుంది.
బయటికి నాకు డబ్బులు లేవనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్. అడుగుతున్నాను అంటే లోపల భావన లేదనే ప్రకటిస్తా ఉంటుంది. యద్భావం తద్భవతి. వాడికి ఇంకా లేమితనమే ఉంటుంది రేపైనా ఎల్లుండైనా. అదే అసలు ఏమి అడగకుండా కూర్చొని భగవంతుడికి అసలు అబుండెన్స్ ఆయన. భగవంతుడికి గుణం లేదు కదా! ఒక గుణంతో మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి. నిర్గుణుడు, నిరాకారి, సర్వాంతర్యామి. నీ ప్రాబ్లంని నేనే భగవంతుడు, భగవంతుడు అనేవాడు పూర్ణము అని చెప్పి ఏమీ చెప్పకుండా నన్ను గుర్తించు అంటాడు భగవంతుడు ఫస్ట్. నేను నీ లోపల ఉన్నాను, బయట కూడా నేనే ఉన్నాను. నీ కోసమే సృష్టి అంతా క్రియేట్ చేశాను. నువ్వు చేయాల్సిన పని జస్ట్ తినడం, సాక్షిగా గమనించడం, అదే నీ పని. మెదడు మనం మైండ్ ఇచ్చాడు కాబట్టి, ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి, నేనే డైజెషన్ చేయాలి, నేను ప్రాబ్లంతో ఫైటింగ్ చేయాలని మనం ఫైటింగ్ చేస్తాం. మనం సిస్టమ్ క్రియేట్ చేసాం. దేవుడు క్రియేట్ చేసిన గ్రేటెస్ట్ క్రియేషన్ నువ్వే. నీ ద్వారానే సృష్టిని చూస్తా ఉన్నాడు, సృష్టిని అనుభవిస్తా ఉన్నాడు. నువ్వేం చేస్తావు? అసలు కనీసం దేవుడు అనే భావన కూడా తెలియదు. మనం నేను అనే క్వశ్చన్ వేసుకుంటాడు. ఇప్పుడు రమణ మహర్షి అయినా నేనెవరు అని క్వశ్చన్ వేసుకొని ఇంక సమాధానం కోసం కూర్చోడు, గమ్ము కూర్చుంటాడు. అది ఏ విధంగా వస్తుందో తెలియదు. అలాగే ఈ భావన మీరు నాతో అడిగారు కదా, ఆ భావన ఉంటుంది, ధ్యానం చేస్తారు, అదే ఎక్కువైతా ఉంటుంది. చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్. క్వశ్చన్ వేసుకోండి అంతే. దేవుడు అనే భావన ఏంటి? క్వశ్చన్ వేసుకొని కూర్చోండి, అది లోపల నుంచి వస్తుంది. ఏదైతే అడుగుతుంటామో ఇది వద్దు అని, అది ఇంకా ఎక్కువ అవుతుంటాం. అందుకనే ట్రై టు గో ఇన్ టు ద సైలెన్స్. నిశ్చలత్వమే భగవంతు తత్వం. అది శూన్యం కాని శూన్యం. ఇంకొకటి, చాలా మంది సంకల్పాలు పెడుతుంటారు. సంకల్పం అనేది ఒక శాస్త్రం. ఎందుకంటే దేవుడికి అనేది గుణం లేదు. మీ కాన్షియస్ ఆయన కాన్షియస్. మీరు ఏం కోరుకుంటారో అదే మేనిఫెస్ట్ అవుతుంది. కానీ మీరు కోరుకుంటే వచ్చేది లిమిటెడ్. జీవితాంతం సంకల్పం అయిపోతుంది అది. అసలు భగవంతుడే మీరు అలైన్మెంట్ అయిపోయి ఏకత్వంలోకి వచ్చేసారంటే ఇంక మీరు ఆయనకి ఎందుకు తెలియదు మీ లోపల మీకేం కావాలో? బయట కూడా ఆయనే ఉన్నాడు, లోపల ఆయన. రెండు కనెక్షన్ లోనే ఉంటాయి ఆయనకి. మీ ద్వారానే ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. మీకు చెడు చేయాలని ఆయన అనుకోండి, మీరు దాన్ని సరెండర్నెస్ అంటారు. అది సరెండర్నెస్ అనేది సరెండర్నెస్ కాదు, అయిపోవడం. మీరు ఆయన అయిపోవడం, ఇంకా మీ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవడం మొదలు పెడతాయి. అది గుర్తించాలి ఫస్ట్. ఉన్నాడు లోపల, బయట కూడా ఆయన ఉన్నాడు. అది ఓమ్ని ప్రెజెన్స్. ఓమ్ని పోటెంట్, ఏమైనా చేయగలడు. ఓకేనా? మీరు ఆ సైలెన్స్ లో అతనితో ఏ ప్రాబ్లం వచ్చినా మీ మైండ్ తో ఫైట్ చేయొద్దు. స్టాప్. సాహసం, ధ్యానం అనేది ఒక సాహసం. ఎందుకు తెలుసా? మైండ్కి ఏదన్నా పని చెప్తే చేస్తుంది, కానీ ఏ పని చేస్తుంటే ఊరుకోదు అది. సో రేపు తిండికి ప్రాబ్లం, లేకపోతే ఇంకొక సంవత్సరం తర్వాత ఫుడ్కి ప్రాబ్లం, ఈఎంఐ ప్రాబ్లం, నేను పని చేయకపోతే ఇది అయిపోతుంది, 5 ఏళ్ళ తర్వాత ఇది అయిపోతుంది అని మైండ్ భయపడుతుంది. దేవుడు భయపడ్డు. ఎందుకంటే ప్రజెంట్ మూమెంట్ లో ఉండమంటాడు. ఈ సెకండ్ లో నీకు యాపిల్ ఇచ్చా, బనానా ఇచ్చా, అది మాత్రమే తిను. నేను లోపల ఉండి నేనే తినేది. నీ డైజెషన్ అవుతుందా, అది చేసేది నేనే. బయట నీ కోసం సృష్టించేది నేనే. నువ్వు నాకు ఎప్పుడైతే సరెండర్ అయిపోతావో, అంటే ప్రజెంట్ మూమెంట్కి వచ్చేస్తావో, శూన్యంలో నాతో ఏకమవుతావో, నువ్వు నేను ఒకటైపోతాం. ఇంకా నీకెందుకు ఫ్యూచర్ గురించి చింత? నేనే కదా బయట ఉండేది. ఎలాంటి భయాలు లేవండి అసలు నాకైతే. ఆహా, మీకు సంబంధించిన టాపిక్. జనరల్ గా భయాలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు. నేను జనరల్ గా మాట్లాడతాను, మీ గురించి మాట్లాడట్లేదు. సో జనరల్ గా చెప్తున్నానండి. ఏంటంటే నా ఆపండి, మాట్లాడద్దు ఒక నిమిషం. ఓకే సరే. సో సృష్టిలో ధ్యానం ఎందుకు చేస్తాము అంటే, సంకల్ప బలం పెంచుకోవడానికి కాదు ధ్యానం చేసేది. అది వన్ ఆఫ్ ద పార్ట్. మనమంతా కలిసి ధ్యాన ప్రచారం చేయడానికి సంకల్పం కావాలి. మీరు బ్రతకడానికి ఏ సంకల్పం అవసరం లేదు. ఫస్ట్ ఆయన గుర్తించండి, లోపల ఉన్నాడు అని అర్థమవుతుంది జ్ఞానం ద్వారా. కలవండి. ఎలా కలుస్తారు? శూన్యంతో ఆయన ధ్యానం చేసేది మీతో ఏకమవడానికి, ఆయన వేరే స్థితికి వెళ్ళడానికి కాదు. నిశ్చలంగా ఉన్నప్పుడే మీ నిశ్చలం. ఇప్పుడు నీళ్లలో ఆయిల్ పోస్తే కలుస్తుందా? కలవదు. నీళ్లలో నీళ్లే పోయాలి. అట్లా నిశ్చలత్వంలో నిశ్చలత్వమే కలుస్తుంది.
రెండు ఒకటైపోవాలి. అప్పుడు మీ భావన వేరుగా ఉండాలి. దేవుడు ఎలా ఉంటాడు? పరిపూర్ణంగా ఉంటాడు. ఆ భావనతో ఉన్నారనుకోండి, మీ ప్రాబ్లమ్స్ ఎటుపోతాయి అటుపోతాయి. సంకల్పంలో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే కారు కావాలంటారు. అది మీ లైఫ్ ప్లాన్ లో ఉందో లేదో మీకు తెలియదు అది. ఒక ఇల్లు కావాలంటారు. అది మీ కర్మ ప్లాన్ లో ఉందో లేదో మీకు తెలియదు. కొత్తగా సీడ్ ఫార్మ్ చేస్తే మళ్ళీ అది తీర్చుకునేదాకా పుట్టి సావాలి మనం. హాస్టల్ గానో లేకపోతే ఒక జన్మలోనో నెరవేర్చుకోవాల్సిందే. సో మీకు ఇది వైరాగ్య స్థితి అంటారు. ఎందుకంటే ఈ సోల్ అనేది ఎప్పుడు దాని గుణం ఆనంద గుణం. దాని నేచరే ఆనందం. నిర్గుణమే కానీ చైతన్యం. దాని సహజ గుణం ఆనందంగానే ఉంటుంది అది. ఆ స్థితిని వైరాగ్యం నుంచి కల్పిస్తుంది. కర్మ కర్మతో తన్ననప్పుడు కొందరికి కర్మ తంతే గాని వెతకరు. కొందరికి చిన్నప్పటి నుంచి జ్ఞాన తృష్ణ అనేది ఉంటుంది. వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సో అట్లా కొందరికి ఏది ఆనందాన్ని ఇవ్వదు. ఒక రాముడు లాగా, ఒక బుద్ధుడు లాగా వాళ్ళకి ఏది ఆనందం ఇవ్వదు. ఎంత డబ్బు ఉండని, ఏ ప్రాబ్లం లేకపోని ఏదో హ్యాపీనెస్ కనుక్కోవాలి. అట్లా అది వైరాగ్యంతోనే స్టార్ట్ అవుతుంది. చేస్తుండండి, భావన మార్చండి. లేకపోతే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఓకే, నో క్వశ్చన్స్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఫిజికల్ గానే వాళ్ళిద్దరికి వాళ్ళు ఫిజికల్ గానే కనిపిస్తారు. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉండేవాడికి ఆ ఫ్రీక్వెన్సీ వాడు ఫిజికల్ గానే ఉంటాడు. ఓకేనా? అట్లా యోగ వాసిష్టంలో కూడా ఒక స్టోరీ ఉంది. శ్రీలీల అనే ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి చక్రవర్తి కావాలని ఉంటుంది. రాజుగా అనగానే చనిపోతాడు. ఒక 1 month ధ్యానం చేస్తుంది ఏమో, దుఃఖం తట్టుకోలేక. వాళ్ళ హస్బెండ్ పోయాడు. ఒక లక్ష్మీదేవి వస్తుంది తెల్ల శారీ వేసుకో. ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు ధ్యానం చేస్తున్నావు, నీకు సమాధాన పరచడానికి వచ్చాను అంటే, మా ఆయన చనిపోయాడు కదా, ఎక్కడున్నాడు, నేను ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుంటే చాలు నాకు సమాధానం. ఎక్కడికి వెళ్ళలేదు, హాస్టల్ గా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అంటుంది. అదేంటి ఇక్కడే ఉండేదేంటి, పోలేదా అతను, ఉంటే ఎక్కడ ఉంటాడు అంటే, నువ్వు తట్టుకోలేవు అంటుంది. పర్లేదు నేను చూస్తాను అంటే చూపిస్తుంది. తన థర్డ్ ఐ ద్వారా చూస్తే అతను ఆల్రెడీ చక్రవర్తి అయిపోయి ఉంటాడు. 2 పిల్లలు ఉంటారు అతనికి, వైఫ్, పరిపాలిస్తా ఉంటాడు. అదేంటి చనిపోయి 2 months కదా అయింది, ఇంతలోనే ఏం చేస్తున్నాడు, అంత రాజ్యానికి ఎట్లా అధిపతి అయ్యాడంటే, ఇక్కడ అతను బలంగా కోరుకున్నాడు చక్రవర్తి అవ్వాలని, అతని మైండ్ లో ఉంది కాబట్టి అతని కోసమే ఒక క్రియేషన్ క్రియేట్ చేయబడింది హాస్టల్ వరల్డ్ అంటుంది. దీన్ని ప్యారలల్ రియాలిటీస్ అంటారు. అంటే సంకల్పాలు చేసి ఒకవేళ నెరవేరకపోతే యూ హ్యావ్ టు గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్టల్ వరల్డ్స్. లేదు అక్కడ కూడా కాదు, నాకు బలంగా ఇట్లే కావాలంటే ఫిజికల్ వరల్డ్ లో చేయాలి. అందుకనే ముక్తి కావాలి అని కోరుకున్న వాళ్ళు ప్రారంధాన్ని వస్తే రాని పోతే పోని అని సదానంద యోగి డైలాగ్ ఒకటి ఉంది, స్టేట్మెంట్, తెలుసా మీకు? అలా ఉంటారు, కొత్తది క్రియేట్ చేయరు. వాళ్ళకి సిద్ధి ఉన్నా సరే, ఇప్పుడు అవతార్ బాబాజీకి ఫ్రమ్ నో వేర్ ఒక కొండ మీద ప్యాలెస్ క్రియేట్ చేసిన వాడికి ఆ ప్యాలెస్ క్రియేట్ చేసి కార్లు క్రియేట్ చేయడం పెద్ద విషయమా? విషయం కాదు. దెన్ వై అంటే తిరిగి వాళ్ళు కర్మచక్రంలోకి రారు. ఆ హ్యాపీనెస్ వాళ్ళ లోపలే ఉంది ఇంకా ఇన్ఫినిట్ గా, వాళ్ళు ఎందుకు వస్తారు? మనం వస్తువులో చూస్తాం హ్యాపీనెస్, వాళ్ళు ఇంటర్నల్ గానే వాళ్ళకి లోపలనే పుడుతుంటుంది, వస్తువుతో సంబంధం ఉంటుంది. ఆత్మ ఉండే పరమానంద స్థితి మైండ్కి అర్థం కాదు. మైండ్ ఆ ఎంజాయ్మెంట్ ని తట్టుకోలేదు. ఓషో అంటాడు ఎన్లైట్ అయ్యేటప్పుడు, ఈ హ్యాపీనెస్ తో నేను ఏమైనా చచ్చిపోతానేమో భయం వేస్తుంది అంటాడు. అంటే ఒక స్టేట్ దాటిన తర్వాత చలి ఒక ఐస్ క్యూబ్ ఉంది, చల్లగా ఉంటుంది. ఇంకా ఎక్కువ చలి అంటే బర్న్స్ వచ్చేస్తాయి, ఐస్ బర్న్స్. అట్లా ఒక హ్యాపీనెస్ కూడా మీ బాడీ ఒక స్టేట్ దాటిన తర్వాత రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండదు. సఫకేటింగ్ మీ అంటాడు, ఆ హ్యాపీనెస్ నన్ను చంపేస్తుంది అంటాడు. దాన్ని పరమానందం అంటారు. అది బాడీకి అంతవరకే లిమిట్, దాని తర్వాత బ్రహ్మానందం అనేది అవుతుంది. సో ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళకి ఏ ఫిజికల్ వస్తువు ఆ హ్యాపీనెస్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు దాన్ని డ్రామా లాగా చూస్తారు.
అర్థమైందా? ఎస్ సార్. ఓకే, అది పక్కన పెడదాం. సంకల్పాలు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ లైఫ్ ప్లాన్ లో లేనివి కోరుకుంటా ఉన్నప్పుడు మీరే ఇంకొకటి యాడ్ చేస్తా ఉన్నారు. ఇంకొకటి కంటిన్యూస్ బెగ్గర్స్ అయిపోతాం మనం. ఓకే, ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే సంకల్పం పెట్టాల్సిందే, ఈ స్టేట్ వచ్చేస్తుంది. వేరే లెవెల్కి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు వన్ విత్ కోటి ధ్యాన సమోలయం. లయము అంటే ఏంటి? నాతో ఒకటవ్వు అంటున్నాడు. సోల్ అంటుంది నాతో ఒకటవ్వు అంటుంటే మనం దానికి సపరేట్ గా మైండ్ శక్తి యూజ్ చేసి, సబ్ కాన్షియస్ మైండ్ పవర్ యూజ్ చేసి చేస్తున్నాం. దేవుడు ఏమంటాడు? నాతో ఒకటవ్వు, నేను నీ లోపల ఉన్నాను, బయట ఉన్నాను, నా యందు స్థితమై ఉన్న వాడి పనులు నేనే చేస్తున్నాను అంటాడు కృష్ణుడు. కృష్ణుడు కాదు, ఆత్మ. అంటే ఆత్మతో లయం అయ్యి స్థితమైనప్పుడు నీకేం కావాలో ఎక్స్టర్నల్ గా కూడా ఉండేది కూడా ఆయనే కదా, ఈజీగా అన్ఫోల్డ్ చేస్తుంటాడు. కాకపోతే మనకు ఫెయిత్ లేదు. అంటే ఎందుకు ఫెయిత్ లేదు అంటే, నేను మనసుతో ఫైట్ చేయకపోతే, నేను ఇంకొక 5 ఏళ్ల గురించి ఎల్ఐసి కట్టకపోతే 60 ఏళ్ల తర్వాత నాకు ఎవడిస్తాడు? ఇప్పుడే ఇల్లు సెక్యూర్ చేసుకోకపోతే అప్పుడు ఎవడొస్తుంది? ఎంత ఫ్యూచర్ ఫియర్స్, పాస్ట్ ఫియర్స్, ఇవన్నీ కలిపి కళ్ళగా పొలగం చేసి నీ ఫెయిత్ ని చంపేసాయి. కానీ ఆ సిద్ధత్వంలో ధ్యానం చేయంగా సైలెన్స్ లో కలిసిన తర్వాత మీకు ఆ ఫెయిత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆయన అంటే ఏందో అర్థం అవుతుంది మీకు. ఆయన అని అంటున్నావు అంటే మాట్లాడడం కోసం, అది మీరు ఒకటే. ఓకే, శ్రీదేవి మేడం ఇంకా 4 ఉన్నారు. హరికృష్ణ గారు, ఒక క్వశ్చన్ అండి. ఉమ్, సో మనం మెడిటేషన్ చేసి సంచిత ఆగామి అన్ని కర్మలో కూడా ఒకే జన్మలో కూడా క్లియర్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నారు. అవును. కొంచెం ఎలబరేట్ చేయరా దాన్ని? సో కర్మలు ఏ లెవెల్ కాకుండా అంటే ఫిజికల్ బాడీకి, మైండ్ లెవెల్ కి, కాజల్ బాడీకి మాత్రమే కర్మ. ఓకే అండి. ఎయిదర్ మైండ్ అనుభవించాలి, మీ బాడీ వదిలేశారనుకోండి పెయిన్ మైండ్ కూడా తెలుస్తుంది కదా. నరకం అంటే ఏంటి? మైండ్ అనుభవించేదే. ఫిజికల్ బాడీ వదిలేస్తాం, మిగతా లేయర్స్ ఉంటాయి, అయిపోయి ఒక డైమెన్షన్ లో అనుభవిస్తుంటాయి. మీరు నొసోలారో మూవీ చూడండి. అంటే ఈదర్ ఫిజికల్ ఆర్ మెంటల్ లెవెల్లో మాత్రమే మీకు పెయిన్ ఉంటుంది. సోల్కి అసలు సంబంధం లేదు కర్మలతో. సోల్ ఈజ్ అ నాన్ డిపెండెంట్. అది ఆధారపడలేదు సృష్టి మీద, సృష్టి దాని మీద ఆధారపడింది. క్షీరసాగరం మీద విష్ణువు పడుకో అన్నాడు, కానీ విష్ణువు మీద క్షీరసాగరం లేదు. అర్థమైందా? సృష్టించే సృష్టి క్షీరసాగరం నుంచి వస్తుంది కానీ విష్ణువు నుంచి రావట్లేదు కదా. అట్లాగే ఆత్మ అనేది ఒక నది లాంటిది. ఆ నది పారుతా ఉంటుంది, ఒకడు బట్టలు ఉతుకుతాడు, ఒకడు దాంట్లో దూకి సస్తుంటాడు, ఒకడేమో స్విమ్మింగ్ చేస్తా ఉంటాడు. నదికి ఏ సంబంధం లేదు. నువ్వు ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి వాడికి. అట్లాగా ఎప్పుడైతే నువ్వు నేను ఆ శూన్యం, మూల చైతన్యం, లేదా భగవంతుడు అంటే బాగుండదని మూల చైతన్యం అంటున్నాను. నేను ఆ మూల చైతన్యం లేదా ఆ శూన్యం, శూన్యం కాని శూన్యం దాని పేరే మూల చైతన్యం. దాని పేరే ఒకటి అని ఒక్క సెకండ్ లో అర్థం అవుతుందో ఆ ఒక్క అనుభవం మొత్తం లేసిపోతాయి. లైవ్ అవుతాయి మొత్తం. ఇంకొకటి, కర్మ అనేది ఒకదాని తర్వాత అనుభవించాలి, నేను చేశాను కాబట్టి ఆ రూలే లేదు. ఆ రూల్ ఎప్పుడుందంటే ధ్యానం చేస్తూ ఉంటాం, కర్మ ప్రకారం జబ్బులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. దీన్ని ఎప్పుడైతే బిలీవ్ చేసి దీన్నే పట్టుకుంటుంటావో, ధ్యానం చేశాను కొన్ని కర్మలు దగ్ధం అయ్యాయి, ఇదే మీ లైఫ్ రియాలిటీ అవుతుంది. జరగని ఏది జరుగుతుందో, ఏ కర్మ వస్తుందో రాని, ఒక్క జ్ఞాన వీచిక అంటాడు. అంటే నేను దేవుణ్ణి అనే రియలైజేషన్ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో వస్తుంది. ఆ ఒక్క సెకండ్ చాలు, మొత్తం మీరు ఏమి అనుభవించాల్సిన అవసరం లేదు.
అక్కడ నుంచి మీ లైఫ్ యూటర్న్ అంతే. సో మనం సిద్ధాంతాలు మాట్లాడుకో అంటే కర్మ కూడా లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లేదు అంటాం, తర్వాత ఉంది అంటాం, తర్వాత ధ్యానంలో పోతుంది అంటాం, లాస్ట్కి రాంతా లెవెల్కి వెళ్ళినప్పుడు అసలు కర్మే లేదు అంటాడు. దేవుడు కర్మ లేదు, దేవుడు అయిపోయినాడు కర్మ ఎట్లా ఉంటుంది? మూల చైతన్యంతో ఏకమైపోయాడు కదా అతను, అతనికి ఎక్కడ ఉంటుంది? ఓకే, ఫైనల్ గా మనకు అర్థమైంది ఏంటంటే కర్మ ఉన్నా లేకపోయినా మనం ఎక్స్పెక్టేషన్ ఏమి పెట్టుకోకుండా వీళ్ళు తృప్తిగా కంటిన్యూ ఉండాలి. అవ్వాలి. తృప్తి ఉన్నా కానీ Right. కర్మ రాదు. మీకు ఏదైనా Okay. పని చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తే అది కర్మగా మారదు, కానీ కర్మయోగము అంటారు. అంటే ఒక Okay. పనిలో ఇప్పుడు మీకు కారు కొనాలనిపించినప్పుడు, బెంజ్ కొనాలనిపించి మారుతి కొన్నారనుకోండి, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ మిగిలిపోయిన బ్రిడ్జ్ ఉంటది కదా, అది కర్మగా మారుతుంది. ఇఫ్ ఆర్ సాటిస్ఫైడ్, నాకు కావాల్సిన దానికంటే బెటర్ది దొరికింది అన్నాడు అనుకోండి, దర్ ఇస్ నో కర్మ అట్ ఆల్. సో కర్మ అనేది ఒక సపరేట్ క్లాస్ చేయొచ్చు, పెద్ద ఓషన్ లాంటిది మాట్లాడుకోవాలంటే. గిల్ట్ ఫీలింగ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు, సుపీరియారిటీ కాంప్లెక్స్లు, తృప్తి లేకపోవడాలు, పనులు చేయడాలు, ఇవన్నీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది పెద్ద చాప్టర్ అది. సో ఫైనల్ గా స్థితప్రజ్ఞతతో ఉండడం ప్రాక్టీస్ చేయమంటాడు. తర్వాత సిద్ధి పొందిన తర్వాత అనుభవంలోకి వచ్చి నీ ఉనికి అయిపోతుంది అది. ఇంకా నువ్వు ప్రాక్టీస్ చేసేది కాదు, నువ్వే అది అయిపోతావు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడెక్కడెక్కడో అంటాం, లోపలే ఉన్నాడు అనేది పరోక్ష జ్ఞానం తెలుస్తుంది. చేయంగా ఒక స్టేట్ లో మనం ఆయన కలుస్తాం, ఇంకా నువ్వు అయిపోతావు కదా. Okay. ఆ స్థితిలో ఇంకేమి ఉండవు. Okay. సో ఎవరి Okay. లెవెల్ బట్టి ఏ స్థాయిలో ఉన్నారో దాన్ని బట్టి మాట్లాడుతుంటారు కర్మ గురించి. కొందరు అనుభవించి తీరాల్సిందే అంటారు, కొందరు తప్పించలేము అంటారు, కొందరు అది చేశాను కాబట్టి ఇది వచ్చింది అంటారు, కొందరేమో ధ్యానం చేసి తగ్గించవచ్చు అంటారు. అంటే వాళ్ళకి ఏ అనుభవం అయిందో అది మాట్లాడతారు, అదే హైయెస్ట్ అని కాదు. Okay. ఓకే, సో లాస్ట్ ఇప్పుడు ఆత్మకి కర్మలు లేవంటారు కదండి, అంటే నెక్స్ట్ బర్త్ కి అది క్యారీ ఫార్వర్డ్ అవ్వనే కదా అర్థం. అసలు నువ్వు సోల్ రియలైజేషన్ అయితే ఇంక బర్త్ ఏంటి? అంటే నెక్స్ట్ ఆత్మ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బర్త్ కి ఒకవేళ, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 months బేబీకి పోలియో వచ్చింది. సో అది ఎట్లా, వాడికి ఏమీ తెలియదు, వాడు కర్మ చేసింది కాదు, అసలు వాడికి ఎందుకు తెలిసి తెలియకుండా ఉంటుంది? ఆ లైఫ్ లో తెలియదేమో, ముందర లైఫ్ లో ఏదో చేస్తేనే కదా వస్తుంది. ఆహా. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఆత్మ అనేది మళ్ళీ వీడి దగ్గరకు వచ్చింది కదా, అంటే సెకండ్ బర్త్ లో కొన్ని గ్రూప్ కాన్షియస్నెస్ ఉంటాయి, ఇండివిజువల్ గా అనుభవించేవి కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ, అంటే వాడి వల్ల ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రూప్ కాన్షియస్ కర్మలు ఉంటాయి, వాళ్ళంతా కలిస్తేనే అది జరుగుతుంది. సో అట్లా చాలా ఉన్నాయి దీంట్లో, ఒకటి కాదు. అందుకని కర్మ అనే సపరేట్ టాపిక్, ఈ రోజు అది కాదు విషయం అసలు. రజిత మేడం, ఈ సెషన్ కి సంబంధించిన టాపిక్ ఉంటే అడుగుతారా? క్వశ్చన్ ఏదైనా అడుగుతారా? శ్రీదేవి మేడం, ఎవరైనా? సార్ నమస్కారం సార్, సునీల్ మాట్లాడుతున్నాను సార్. బ్రెయిన్ అనేది డిఫరెంట్ స్టేట్స్ లో ఉంటది అంటారు కదా, తీటా ఇట్లా, దానికి ఏమన్నా మీరు చెప్పిన ఈ లేయర్స్ కి ఏంటి దీనికి సంబంధం? బ్రెయిన్ అనేది అది అవస్థ అంటే గామా, బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా అనేది ఉన్నాయి. గామా అంటే మరీ యాంగ్జైటీ స్టేట్, బీటా అంటే కొంచెం అవేర్నెస్ ఉంటుంది, నేను ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు బీటాలో ఉంటా. ఆల్ఫా అంటే కొంచెం మత్తుగా ఉంటుంది, నిద్ర కాకుండా స్టేట్, ట్రాన్స్ అంటారు దాన్ని, నిద్ర వస్తుంటుంది, అవేర్నెస్ ఉంటుంది. తీటా అంటే ట్రాన్స్, కంప్లీట్ ట్రాన్స్. డెల్టా అంటే ఇంకా సుషుప్తి,
ఇవి అవస్థలు. అర్థమైందా? మెడిటేషన్ చేసినప్పుడు మనం బీటా నుంచి ఆల్ఫాకి, ఆల్ఫా నుంచి తీటాకి, తీటా నుంచి డెల్టాకి వెళ్తాం. ఇవి ఆల్టర్డ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. అంతేగాని మీ ఒరిజినల్ స్టేట్ కాదు అది. ఇప్పుడు మాండ్యూకోపనిషత్తులో చదివితే మీకు అర్థమవుతుంది. జాగరూక, స్వప్న, సుషుప్తి అని 3 పెట్టుకున్నారు వాళ్ళు. మనం సైన్స్ ప్రకారం వేవ్ ఫార్మేషన్స్ బట్టి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఉంటే దాన్ని ఆల్ఫా అంటాం, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ ఉంటే బీటా అంటాం, తీటా అంటాం, డెల్టా అంటాం. తీటా డెల్టా అనేవి హీలింగ్ స్టేట్స్. హిప్నోసిస్ కి తీటా స్టేట్ కావాలి, దాన్ని బట్టి చెప్తాడు వీడు వైర్స్ పెట్టి వీడు వచ్చేసాడు తీటా స్టేట్ కి, యూ కెన్ కమాండ్ అని. అవి అవస్థలు, కాన్షియస్నెస్ లెవెల్స్ కాదు. ఓకే సార్. మీ వేవ్ ఫార్మ్స్ అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ లో, ఇప్పుడు పరిగెత్తే గుర్రాన్ని మీరు ఏమైనా నేర్పించగలరా? ట్రైన్ చేయలేరు కదా. ఒక గుర్రం పరిగెడతా ఉంది, దాన్ని ట్రైన్ చేయాలంటే ఎవరు ట్రైన్ చేస్తాడు? ఫస్ట్ దాన్ని ఆపాలి, తర్వాత ట్రైన్ చేయాలి. మీ అట్లా బ్రెయిన్ యాక్టివిటీలో ఉంది, అవేర్నెస్ లో, కాన్షియస్, దాన్ని ఎట్లా ట్రైన్ చేస్తావు? ఫస్ట్ దాన్ని ఆపాలి, ఫస్ట్ దాన్ని తీటా వేవ్ ఫార్మ్స్ తగ్గించాలి, సెటిల్ చేయాలి, తర్వాత న్యూ వైరింగ్ జరుగుతుంటుంది. ఓకే. సో ఇది అవస్థ, స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్ లెవెల్ అనేది మీరు అవేర్నెస్ లో ఉన్నప్పుడు తెలుస్తుంటుంది. అసలు ఇప్పుడు పెట్టుకున్నాం కానీ పేర్లు, అప్పుడు దాన్ని డిసైడ్ చేసేసారు. జాగరూక, స్వప్న, సుషుప్తి 3 చాలు అర్థమైతే. మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అక్కర్లేదు. ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా. ఓకే, శ్రీదేవి మేడం. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి, సెల్ఫ్ అన్మ్యూట్ ఉంది. లెఫ్ట్ అయ్యారు. శ్రీ గారు. ఎస్ సార్. మాట్లాడండి. సార్ సారీ మీ టైం ఇంత తీసుకుని దానికి, కానీ సార్ ఒక్కటే ప్లీజ్ మాకు జస్ట్ క్వశ్చన్ కి అనే మీరు టైం ఇవ్వండి, ఎందుకంటే మీతో చాలా జ్ఞానం ఉంది, మాకు క్వశ్చన్ అడగడానికి టైం దొరకట్లేదు సార్. మీరు చెప్పారు కదా మైండ్ కి సంబంధించింది ఇవన్నీ అని. సో మీరు చెప్పారు స్వర్గం నరకం ఇదేమిటి లేదు అని, కానీ మా ఫ్యామిలీలో ఒక లేదు ఇన్సిడెంట్ కాదు, లేని వాడికి లేదు, ఉండేవాడికి ఉంది. ఓకే. పారాడాక్స్ ఇది. అంటే నువ్వు నమ్మావు కాబట్టి ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడు ఆస్ట్రల్ వరల్డ్స్కి వెళ్తే అక్కడేం ఖాళీగానే ఉంటుంది. అది శూన్యం కాదు. అక్కడ అనుకుంటే కాన్షియస్ అనేది పని చేస్తే ఆ శూన్యం నుంచి క్రియేట్ అవుతుంది. ఓకే. ఈ యూనివర్స్ కి ఎవరు సెంటర్ అంటే నువ్వే. నీ కోసమే ఒక పనోడు తయారవుతాడు, నీ కోసమే ఒక రాజు తయారవుతాడు. ఇది ప్యారలల్ రియాలిటీస్ అంటారు. సేతు విజ్ఞానం చేస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే. సో అక్కడ లేదు అంటే అది ఏ మనిషి లేకుండా గుట్టలు గుహలు ఉండవు. మనిషి పోయాడు కాబట్టి క్రియేషన్ అయింది అక్కడ. మీ ఆస్ట్రల్ వరల్డ్ అనుకుంది కాబట్టి, అలాంటి వాళ్ళు నమ్మిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, గ్రూప్ ఆఫ్ పీపుల్, అక్కడ వరల్డే క్రియేట్ అవుతుంది. ఓకే. సో అక్కడ వాడి మెంటాలిటీని బట్టి అక్కడ మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది. యూనివర్స్ లో ఒక లా ఉంది, లా ఆఫ్ వైబ్రేషన్ అంటారు. అంటే ఒక ఫ్రీక్వెన్సీకి సంబంధించిన వాళ్ళంతా ఒక దగ్గర కలుస్తారు ఆటోమేటిక్ గా. మ్యాగ్నెట్ ఎలా అయితే లాగుతుందో అట్లాగే ఒకే ఫ్రీక్వెన్సీకి సంబంధించిన మైండ్ సెట్ ఉండే వాళ్ళంతా ఒక దగ్గరికి లాగబడతారు. సో ఎవడైతే ఈ మైండ్ ని క్లియర్ చేసుకోకుండా ఫ్రీక్వెన్సీస్, భయాలు, కోపాలు ఉన్నాయో అవన్నీ వాడు అనుభవించేదాకా అక్కడ ఉంటాడు. కొందరు ఒంటి మీదకి వచ్చారు, ఈ ఛానలింగ్ ఇవన్నీ వాడు వెళ్ళలేదు, ఎర్త్ బౌండెడ్ అయ్యే ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీతో వాడు కాంటాక్ట్ చేస్తాడు. కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా పితృలోకం అని ఉంటుంది కదా, భువర్లోకం, అక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక పిరమిడ్ ఉంటుంది, మీకు ఒక స్క్రీన్ ఇస్తారు. మీ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే గానీ మీరు ఇన్ఫర్మేషన్ కిందకి పంపించలేరు. మళ్ళీ వీళ్ళకి ఎలా తెలిసింది సార్? అదే నా క్వశ్చన్.
దే హ్యావ్ నాట్ గాన్. ముందు అయ్యేది వాళ్ళకి ఎలా తెలిసింది మళ్ళీ? ఏది ముందయ్యేది? వీళ్ళు పోతారనా? వీళ్ళు పోతారు, మీ ఫ్యామిలీలో ఇలానే నడుస్తుంది అని. మ్మ్. చాలా ఉంటాయి దానికి రీజన్స్. ఒకటి, ఇంకొకటి ఆకాశ రికార్డ్ అని మీరు అర్థం చేసుకోండి. ఉందా ఆకాశ రికార్డు? హా, సో ఇది అందరూ యాక్సెస్ చేయొచ్చా? ఇప్పుడు మీ ఆకాశ రికార్డ్ నేను యాక్సెస్ చేయొచ్చా? దాని గురించి నాకు అంతగా తెలీదు సార్. ఆహా, అడుగుతున్నా. చేయొచ్చు అని చెప్పారు, ఎందుకంటే చాలా మంది దగ్గర అది విన్నా. చేయకూడదు, చేయలేము. యువర్ పర్సనల్ ఈజ్ యువర్స్. ఓకే, యూనివర్స్ లో కానీ వేరే వాళ్ళకి సంబంధించిన ఆకాశ రికార్డ్ యాక్సెస్ చేయగలిగితే ఇట్ విల్ డిస్ట్రాయ్. ఓకే. నీ పర్సనల్ విషయాలన్నీ నేను తెలుసుకుంటే అసలు నీకు ఇంకా లైఫ్ ఎందుకు? అసలు స్మృతుల భవనం అని అంటారు కదా, ఆడ నువ్వు హ్యాండ్స్ పెట్టినప్పుడే ఓపెన్ అవుతుంది. సో ఏదైనా ఎంటిటీ ఛానలింగ్ అయ్యి ఇది జరుగుతుందని చెప్పినప్పుడు అది మీ ఫ్యామిలీకి సంబంధించింది కాదు, ఓకే. వాడుకుంటుంది. ఓ మై గుడ్నెస్. ఓకే. సో నార్మల్ వీళ్ళు ఎలా చేస్తారు అంటే ఇట్ సపరేట్, ఇవన్నీ సపరేట్ గా వెళ్తుంది, వేరే టాపిక్. ఓకే, ఓకే సార్. హౌ దే యాక్సెస్ యువర్ బాడీ, హౌ దే విల్, ఎక్కడ కాంటాక్ట్ చేస్తారు. సో వాళ్ళు మీకు ఏదో ఒక బిస్కెట్ వేసి మీలో ఉండి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఏదో రక్షించడానికి చెప్పట్లేదు కదా అది. నేను సరే, ఇవన్నీ సారీ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నమస్తే. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను మీ క్లాసెస్ విన్నాను చాలాను. అయితే నాది 2 డిఫరెంట్ క్వశ్చన్స్. ఈ సెషన్కి సంబంధించిందో కాదో అయితే నాకు తెలియదు. షార్ట్ కట్ లో నేను అడుగుతాను. ఓకే. ఈ ధ్యానం చేస్తూ నేను 5-6 years అవుతుంది. ఈ చేస్తూ ఉండగా ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటుంది, ఏంటి ఎన్నాళ్ళు ఈ రొటీన్, ఈ బోర్ కొడుతుంది, దీనికే వచ్చామా మనం. మీరు ఒక్కొక్కసారి ఒక క్లాస్లో అన్నారు, ఈ ఇడ్లీ, ఈ దోశ ఇవేనా, ఇంకా ఇవేనా అనేసి బోర్ కొడుతుందా అనిపిస్తుంది. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్, ఈ బాడీకి మన లైఫ్ అనేది మనం చేస్తూ ఉన్నాం, మన కర్తవ్యము. అయితే ఈ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటున్నాయి. మనం అంటే ఇది చేసాము, నాకు ఇది బాగైపోవాలి అన్న ఇంటెన్షన్ అయితే లేదు. కాకపోతే ఇవి కూడా ఇంకో ప్యారలర్గా హెల్త్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. నాకు కొంచెం దీని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లా ఇవ్వాలి నేను? ఇన్ఫర్మేషన్ అంటే ఏం కాదు, ఈ క్వశ్చన్స్ అనిపిస్తా ఉంటే క్వశ్చన్ కంప్లీట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఎట్లా ఇవ్వాలి? ఇన్ఫర్మేషనే కాదు, అంటే కొంచెం ఎక్స్పెక్టేషనే అనిపిస్తా ఉంటుంది. మళ్ళీ కూడాను ఇంత చేస్తున్నావా, మళ్ళీ ఇన్ని బాధలు పడుతున్నావా, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి అని అదొక క్వశ్చన్. 2 డిఫరెంట్. ఇంకోసారి ఏమో ఇవన్నీ చేస్తున్నాము, ఏంటి ఈ లైఫ్ అంటే ఇంతేనా, ఇంకా ఇలాగే ఇక పుట్టడము చచ్చిపోవడము ఇంతేనా అని ఒకటి. అది అందరికీ వస్తుంది. సైన్స్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అంటారు వాటిని. అందరిలాగా కాకుండా ఏదో శక్తి, ఇది కాకుండా ఏదో ఉంది అని ఆ థింకింగ్ ప్యాటర్న్ వల్లే మనం పుల్ చేయబడతాం. అది ఓకే, అందరికీ ఉంటుంది అది. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఈజీ సొల్యూషన్ చెప్పానా అన్ని ప్రాబ్లమ్స్ కి? ఓకే, నేను దేవుడిని డిక్లేర్ చేయండి అంతే. ఇది ఒక అల్టిమేట్ లా అనిపిస్తుంది కదా. ఇంకా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నాడు, అక్కడికి క్లోజ్ అయిపోయింది స్పిరిచువాలిటీ. ఓకే. మరి ఇంత పెద్ద సత్సంగాలు, ఇన్ని పెద్ద ఇదులు ఎందుకు అంటే ఆ దేవుడు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అర్థం కావడానికి. దేవుడు అనేవాడు పరిపూర్ణంగా ఉంటాడు, అతనికి దేంతో సంబంధాలు లేవు, నిర్గుణంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు, అనంత తత్వంతో ఉంటాడు. ఆ భావనతో ధ్యానం చేయండి.
ఒక మనిషిలాగా ధ్యానం చేయొద్దు. యు ఆర్ నాట్ ఎ బాడీ టు అచీవ్ గాడ్ రియలైజేషన్. యు ఆర్ ఆల్రెడీ గాడ్ హూ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్. మీరు ఆల్రెడీ దేవుడులే, హ్యూమన్ ఫామ్ లో ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. మనిషిగా దేవుడిని సాధించేది ఏం లేదు. దేవుడే నిన్ను క్రియేట్ చేశాడు. అంటే హైయెస్ట్ క్రియేషన్ ఆఫ్ క్రియేటర్ ఈజ్ యూ. ఓకే, ఆయన క్రియేషన్, ఆయన అంత గ్రేట్ Okay. అయినప్పుడు చిన్నది ఎందుకు క్రియేట్ చేస్తాడు? అల్టిమేట్ క్రియేట్ చేస్తాడు. సో ఇక్కడ మీ మైండ్ తో పనిచేస్తున్నారు సమస్యల మీద. నా సంకల్పం పెట్టాలి, ధ్యాన శక్తిని వాడాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ని వాడాలి. ఇది ఏం లేదు సార్, లేదు చేస్తుందంటే సార్, సంకల్పాలు అనేది ఏమి లేవు. అట్లా కాదు. సో లేదు అని ఎప్పుడైతే చెప్తామో భావన, అది ఎప్పటికీ లేకుండానే ఉంటుంది. నువ్వు ఎప్పుడు అయితే నేనే గాడ్, మై డియర్ గాడ్స్ అన్నాడు కదా, మరి దేవుడు ఎట్లా ఉంటాడు? ఫుల్ఫిల్ గా ఉంటాడు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటాడు, అబుండెన్స్ గా ఉంటాడు. లేనితనం లేదు, అతను ల్యాకింగే లేదు. అదే భావనతో ఉండండి, ఆటోమేటిక్ గా పోతాయి. 3 స్టెప్స్ ఉన్నాయి. నో హిమ్, తెలుసుకో అతను ఉన్నాడని. కాంటాక్ట్ హిమ్, సైలెన్స్, ధ్యానంతో అతనితో కనెక్ట్ అవ్వు. భావన, అతను ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఒక సొల్యూషన్ వచ్చింది అనుకోండి, ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హెల్త్ ప్రాబ్లం, ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ హీల్డ్ అనుకుంటే లోపల ఐఎమ్ ల్యాక్, నాకు బాగాలేదు అని అంటుంటుంది నేను మనసు. ఒక సైడ్ అంటుంది కావాలి అని, హెల్దీ అని, ఒక సైడ్ ఏమో లేదు అనే అంటుంది. దాన్ని దాటాలి అంటే ట్రాన్స్ లోకి వెళ్ళాలి, శూన్యంలోకి వెళ్ళాలి. ఎందుకు చాలా మందికి సంకల్పాలు చాలా మందికి నెరవేరవు, కొంతమందికి అవుతుంటాయి అంటే పైన అంటారు, డీప్ ఎమోషన్ మాత్రం డౌటే. అంతకంటే బెటర్ ఏంటంటే కంటెంప్లేట్ ద గాడ్ ఫీలింగ్. నువ్వు దేవుడివి అని, ఆ దేవుడు నువ్వు ఒకటే అని ఆయనతో అలైన్ అయిపోయి, ఆయన ఏ భావంతో ఉన్నాడు, ఓమ్ని ప్రెసెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని సెంట్, అంతే. సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు, ఆయనకు వదిలేయి. అందుకే కోరితే వచ్చేది కొంత, కోరకపోతే కొండంత అనేది. సో నీ ప్రయత్నం ఉన్నంత వరకు, అసలు ధ్యానం అంటే ఏంటి? యోగం, యూనిఫికేషన్. శూన్యంలోకి వెళ్ళి నిశ్శబ్దంలో ఆయనతో ఒకటవ్వడం. ఆయన నేను అని ఒకటని ప్రకటించడం. ఐఆమ్ దట్, ఐఆమ్ నేనే అయిపోవడం. ఇంకా అది నేను అయిపోయిన తర్వాత ఆయన గుణం లేదు, ఆ గుణాన్ని నువ్వు వ్యక్తం చేయి. ఐఎమ్ అబుండెంట్, ఐఎమ్ మెగ్నిఫిషెంట్ లైట్, ఐఎమ్ పర్ఫెక్ట్ హెల్త్, అంతే. ఆయన గుణం ఎట్లుంటుంది అట్లే ఉంటుంది. ప్రాబ్లమ్స్ దాని అంతగా లేసిపోతాయి. లెట్ హిమ్ ఫ్లో త్రూ యూ. నీ ద్వారానే ఆయన అనుభవిస్తున్నాడు అన్ని. రెసిస్ట్ చేస్తున్నాం మన మైండ్ తో. సో ఇప్పుడు ఇది God అన్నా, కంటెంప్లేట్ చేస్తే ఇప్పుడు అయిపోయింది స్పిరిచువాలిటీ. చైతన్యం అన్నా ఒకటే అంటారా? మూల చైతన్యం అన్నా, గాడ్ అన్నా, పరబ్రహ్మం అన్నా, బ్రహ్మన్ అన్నా, ఆది పరాశక్తి అన్నా ఒకటే. డివైన్ శూన్యం అన్నా కూడా ఒకటే. శూన్యం కూడా అదే. శూన్యం కానీ శూన్యం అది. శబ్దం నిశ్శబ్దం కానీ శబ్దం అది. అంటే చాలా మంది అంటే దేవుడు లేడు, అది ఇది అని అంటూ ఉంటారు కదా. చైతన్యం నామరహితము. అవును, ఏదైతే ధర్మం ఉందో అదే గాడు, అదే డివైన్, అన్ని అవే చైతన్యం. హౌ టు కాంటాక్ట్ గాడ్, హౌ టు యూనిఫైడ్ గాడ్. ఇప్పుడు ధ్యానంలో అనుభవాల కోసం చేస్తారే కానీ, నేను సైలెన్స్ లోకి వెళ్ళాలని, నిశ్శబ్దం అయిపోవాలని ఎవడైనా చేస్తాడు? దాన్నే మహాపరిశూన్యం అంటారు. ఇంకా ఏ ప్రయత్నం ఉండదు, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. అసలు వాడు అనుభవం కోసం ధ్యానం చేయడు, ధ్యానం కోసమే ధ్యానం చేస్తాడు. అలాంటప్పుడు మీ లైఫ్ మిరాకిల్ గా మారుతుంది. ఏది సంకల్ప శాస్త్రానికి కూడా ధ్యానం కావాలి, కానీ వాడు అట్లా మారిపోయి ఉంటుంటాడు వాడి మెంటాలిటీ. కానీ అనుభవించనండి, ఎన్ని రోజులు అనుభవిస్తాడో, ఎన్ని సంకల్పాలు చేస్తాడో చేసుకోనండి.
బట్ అల్టిమేట్ ఈస్ అలైన్ యూనిఫికేషన్. ధ్యాన లక్ష్యం యూనిఫికేషన్. కరెక్ట్. సో ఆయన సర్వాంతర్యమైనప్పుడు నీకెందుకు బాధ? సర్వశక్తివంతుడైనప్పుడు నీకేం ప్రాబ్లం ఉంటుంది? నువ్వు ఆ భావాన్ని వ్యక్తం చేయి. నిర్గుణుడు కదా, నువ్వు ఒకటవుతావు శూన్యంలో. ఆ చైతన్యానికి నువ్వు ఏ భావంతో ఉంటే అదే మేనిఫెస్టేషన్ అవుతుంది. మన మైండ్ అనేది క్లియర్ గా మనం ధ్యానం కోరికలతో మొదలు పెట్టద్దు. ధ్యానం చేస్తున్నానని కూడా మీలా రేపా అని ఒకరు అడుగుతారు, ఏంటి స్వామి నువ్వు ఆయన పేరు రింపోచే గంపోచే, అసలు ఇన్ని సంవత్సరాలు ఎలా ధ్యానం చేసావు, అంత సమాధి స్థితి ఎట్లా కుదిరింది అంటే, నేనేం చేయలేదయ్యా, జరిగిపోయింది అన్నాడంట. ఫస్ట్ లో నా ప్రయత్నం ఉంది, తర్వాత నేను ధ్యానం చేశాను అనుకో నాకు తెలీదు అన్నాడు. అది ఏకత్వ స్థితి, అది శూన్య స్థితి. దాంట్లో ఒకటవుతుంది. ఆ స్థితిలో మీకు తెలియకుండానే అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు ఫైట్ చేస్తున్నారు ధ్యానం చేసి పోగొట్టాలి అని. ఓకే ఆ ఫైట్ ఆపేయండి. ఓకే ఓకే సరెండర్ టు మెడిటేషన్. శూన్య స్థితికి వెళ్ళాలి. అది కూడా టార్గెట్ ప్రయత్నంతోనే స్టార్ట్ అవుతుంది. ఆ ప్రయత్నం కూడా డ్రాప్ అయిపోవాలి. ఓకే కొందరు ధ్యానం చేస్తారు, Okay, దొంగ thank you. ధ్యానం, గంటలు గంటలు కూర్చొని నాకు అనుభవం రావాలి అని వాడు కూర్చొనే ఉంటాడు మైండ్ లో.